నాజిల్స్ చూసుకోవచ్చు కరెక్ట్ మనకు ఒక పొగ మంచులాగా పడుతున్నాయి. ఇక్కడ ఆవుల మీద కరెక్ట్ ఉన్న మీరు మొత్తం చూస్తే డైరీ ఫామ్ లో మొత్తం ఒక పొగ మంచు టైప్ వస్తున్నది. చూడడానికి కూడా ఎక్సలెంట్ అనిపిస్తుంది. మీరు చూడొచ్చు, ఎందుకంటే డైరీ ఫామ్ లో ఎండాకాలంలో అయితే చాలా 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 ఇబ్బంది ఉంటుంది ఆవులకు. అందులో ఇది రేకుల షెడ్డు ఇంకా మరీ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ రైతు తీసుకురావడం జరిగిందని మనకు చెప్పడం జరిగింది. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ఎల్లంపల్లి గ్రామం, ఫరూక్ నగర్ మండలం, రంగారెడ్డి జిల్లాలో ఉన్న బిఎస్ఆర్ డైరీ ఫామ్లో ఉన్న ఇక్కడ రైతు శ్రీశైలం గారు వచ్చేసి ఎండాకాలంలో ఆవులకు కొంత ఇబ్బంది అవుతుంది, వేడిమి ఎక్కువ చేస్తుందనే ఉద్దేశంతో మీరు అక్కడ చూసుకోవచ్చు ఫాగర్ సిస్టమ్ అనేది ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది వచ్చేసి శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ నుంచి తీసుకొచ్చామని మనకు రైతు తెలియజేయడం జరిగింది. మొత్తం టోటల్ ఇక్కడ చూసుకుంటే 15 ఆవులు ఉన్నాయని చెప్పడం జరిగింది. 15 ఆవులకు 20 నాజిల్స్, అంటే ఇక్కడొక 10 ఇక్కడొక 10 మొత్తం 20 నాజిల్స్తో ఈ ఫాగర్ సిస్టమ్ను ఫిట్ చేసుకోవడం జరుగుతుందని మనకు తెలియజేశారు. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చాలామంది రైతులు డైరీ ఫామ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు. ఈ రైతు వచ్చేసి సోలార్ సీసీ కెమెరా పెట్టుకున్నాడు, దాంతోపాటు మిల్కింగ్ మిషన్. ఇక్కడ నాకు తెలిసి డైరీ ఫామ్కు సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి, దాంతోపాటు మ్యాట్స్ కూడా ఉన్నాయి. అయితే మెయిన్గా ఫాగర్ అనేది ఈ టైంలో, ఎందుకంటే ఇది మే సగం అయిపోయింది ఆల్రెడీ, మార్చ్ ఏప్రిల్ మే ఈ 3 నెలల ఎండ ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి చివరి దశల్లో తీసుకున్నాడు. కారణాలు ఏమిటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీశైలం గారు. ఎండలు అయిపోతున్నాయి, మే మధ్య స్థాయిలో ఉన్నాం. మీరు ఫాగర్ గురించి ఇప్పుడు ఈ టైంలో తెలుసుకొని పెట్టిరా ఎట్లా? ఇది ఈ టైంలో అంటే ఈ వారం రోజులు ఎండలు ఎక్కువ కొడుతున్నాయి. ఇంతకు ముందు ఎండలు తక్కువ ఉండే, వర్షాకాలం వరకు ఈసారి పెట్టవద్దు అనుకున్నాను. మార్చి ఏప్రిల్లో కూడా ఎండలు బాగానే ఉంటాయి కదా? తక్కువ ఉండే ఈసారి. ఈసారి తక్కువ ఉండే, మీకు తక్కువ ఉండే. పెట్టాలని చెప్పిన. ఎట్లా తెలుసుకున్నారు మీకు ఫాగర్ సిస్టమ్ గురించి? యూట్యూబ్ లో సెర్చ్ చేసిన. యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఎక్కడి నుంచి తీసుకున్నారు? గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ షాద్నగర్ లో తీసుకున్నారు. అయితే మీరు మీ రిక్వైర్మెంట్ అనేది ఏ విధంగా చెప్పారు ఆడబోయి? ఎందుకంటే మీకు ఇప్పుడు 15 ఆవులు ఉన్నాయన్నారు కదా, మీకున్నది రేకుల షెడ్, మరి ఏ విధంగా చెప్పారు ఆడబోయి మీరు? నా షెడ్ 50 ఫీట్ల పొడుగు ఉంది, 30 ఫీట్ల ఎడల్పు ఉంది. ఎంత సరిపోతుంది అన్న అంటే అక్కడ 10 ఇక్కడ 10 వేసుకుని సరిపోతుంది అని చెప్పి 20 నాజిల్స్ ఇచ్చింది. 20 నాజిల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ 10 వేసారు, ఇక్కడ 10 వేసారు. ఈ రోజే ఫిట్టింగ్ అయింది, ఈ రోజే వచ్చినప్పుడు ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఎంత పడ్డది కాస్ట్? 4,500 రూపాయలు. 4,500 రూపాయలు పడ్డది. మొత్తం ఫిట్టింగ్ మీరు చేసుకున్నారా? వాళ్ళే వచ్చి చేసిపోయారు. మీరు అటు ఇటు 10 వేసుకున్నారు కదా, ఎక్కువ నాజిల్స్ వేసుకుంటే ఏమవుతుంది? ఎక్కువ నాజిల్స్ అంటే కింద బుర్జ అవుతుంది, వాటర్ ఎక్కువ వచ్చి బుర్జలాగా అయిపోతుంది. కాబట్టి మీరు 10 మాత్రమే వేసుకున్నారు. అంటే వాళ్ళే ఇచ్చిరా సలహా, మీరు డిసైడ్ అయ్యి చెప్తున్నారు? మేము డిసైడ్ అయ్యి చెప్తున్నాం, వాటర్ ఎక్కువ వచ్చి బుర్జ అవుతుంది అనే కాన్సెప్ట్. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు ఇది పిడి చేసుకుంటే మీకు ఏ విధంగా రక్షణగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? పూలు ఉంటాయి, గడ్డి మంచిగా తింటాయని అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో బాగా సెర్చ్ చేసి కాబట్టి మీరు అవగాహనతో చెప్తున్నారు. ఎన్ని మీటర్ల పైప్ పట్టింది? 100 మీటర్లు పట్టింది. 100 మీటర్ల పైపు, 20 నాజిల్స్. దాంతోపాటు ఏమేమి వస్తాయి? దాంతోపాటు పైప్ వచ్చింది, నాజిల్స్ వచ్చినాయి, మిషన్ వచ్చింది. మిషన్ లో మళ్ళీ టైమర్ ఉంటుంది. ఈ టైమర్ గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఐడియా అంటే ఎప్పటికి వాడకుండా ఒక 10 నిమిషాలు ఆగి 10 నిమిషాలు వాడితే కూల్ ఉంటుందని, అంటే మనము సెట్ చేసుకునే విధంగా వస్తుందని మీకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ ఎండాకాలంలో రైతులు దీనివల్ల ఉపయోగకరంగా ఫీల్ అవుతారా? ఫిట్ చేసుకుంటే ఫీల్ అవుతారు కంపల్సరీ, ఖచ్చితంగా. మనం పెట్టే ఖర్చు తక్కువ. కానీ డైలీ 4 సార్లు వాటర్ పడుతున్నా ఆవులకు. 4 సార్లు వాటర్ పడితే పట్టిన ఒక 10 నిమిషాలు మాత్రమే తింటున్నాయి, తర్వాత మళ్ళీ ఎండ కొట్టి మళ్ళీ తింటలేవు. ఓకే, మళ్ళా రిస్క్ ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్ పెట్టచ్చు. ఇప్పుడు ఎండ అంటే మామూలుగా అయితే ఎండ బాగానే కొడుతుంది, కానీ అందులో మీకు ఇది రేకుల షెడ్ కాబట్టి ఇంకా హెవీగా అయిపోయి ఉంటుంది. మరి మధ్యలో గ్యాప్లు కూడా ఉన్నాయి కదా ఇక్కడ, అంటే ఈ మధ్యలో అవసరం లేదని ఫిట్ చేయలేదా? కవర్ అయిపోతాం. ఇక్కడ ఈ పైపుకి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో అవసరం లేదని మెయిన్ ఆవుల పైన కావాలని ఇక్కడ ఫిట్ చేసారు. చూడండి, ఇక్కడ మనకు ఈ నాజిల్స్ చూసుకోవచ్చు కరెక్ట్ మనకు ఒక పొగ మంచులాగా పడుతున్నాయి. ఇక్కడ ఆవుల మీద కరెక్ట్ ఉన్న మీరు మొత్తం చూస్తే డైరీ ఫామ్లో మొత్తం ఒక పొగ మంచు టైప్ వస్తున్నది. చూడడానికి కూడా ఎక్సలెంట్ అనిపిస్తుంది. మీరు చూడొచ్చు, ఎందుకంటే డైరీ ఫామ్లో ఎండాకాలంలో అయితే చాలా 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 ఇబ్బంది ఉంటుంది ఆవులకు. అందులో ఇది రేకుల షెడ్డు ఇంకా మరీ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ రైతు తీసుకురావడం జరిగిందని మనకు చెప్పడం జరిగింది. మిల్కింగ్ మిషన్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? 2 years. 2 years.
2 years నుంచి మిల్కింగ్ మిషన్ వాడుతున్నారు. ఇప్పుడు మీకు 15 ఆవులకు ఒక్కరు తీసుకోవచ్చు కదా. త్వరగా తీసుకో ఆహా, అంటే నేను చేత్తో తీయొచ్చు కదా అంటున్నా. తీయలేకనే మిషన్ తెచ్చు. ఆహా, ఎక్కువ అయినాయి కాబట్టి మీకు ఇబ్బంది అయ్యి మిషన్ తెచ్చుకున్నారు. మిషన్ వల్ల మీకు యూస్ఫుల్ అనిపిస్తుందా? ఓకే. సోలార్ కెమెరా ఒకటి ఫిట్టింగ్ చేసారు. సోలార్ కెమెరా అంటే ఇంతకు ముందు ట్రాక్టర్ చెట్టు ముందర ట్రాక్టర్ అయితే తాడు అంటు పెట్టేసింది ఇట్లా. ఓహో, మన ఈత కమ్మలతో కొట్టం ఉంటే కొట్టం కూడా అంట పెట్టేసింది. ఓహో, అట్లా జరుగుతున్నాయి కాబట్టి మన సేఫ్టీ కోసం మనం పెట్టుకున్నాం. మ్యాట్స్ చాలా మంది కొంతమంది వేసుకుంటున్నారు, కొంతమంది వేసుకుంటలేరు. మీరు ఎప్పటి నుంచి వేసుకున్నారు మ్యాట్లు? మ్యాట్లు అంటే ఒక సంవత్సరం నుండి వేసుకో. సంవత్సరం నుంచి. ఎట్లా అనిపిస్తుంది మ్యాట్లు వేసుకోవడం వల్ల? మ్యాట్లు వేసుకోక ముందు ఆవులకు అన్ని దెబ్బలు తాకుతుండే. ఆహా, ఇప్పుడు మంచిగా కూర్చున్నాయి, లేస్తున్నాయి. ఆహా, ఇవన్నీ ఒక దగ్గర దొరుకుతాయా మీకు? అన్ని ఒక దగ్గర దొరుకుతాయి. గురు రాఘవేంద్ర అన్ని ఒక దగ్గర మ్యాట్లు, మిల్కింగ్ మిషన్, అన్ని తర్వాత ఫాగరు, రైతుకి ఏం కావాల్సిన దొరుకుతాయి. సీసీ కెమెరాలు అన్ని ఏది కావాలన్నా అక్కడ దొరుకుతాయి. ఆహా, ఇప్పుడు ఇది ఆగిపోయిందంటే ఇప్పుడు టైమర్ సెట్ చేసినట్లు ఉన్నారు. ఆహా, మళ్ళీ ఫిట్టింగ్ చేయడానికి ఎవరు వచ్చారు మీకు? వాళ్ళే మనుషులు పంపించారు. ఈ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ నుంచి ఉదయ్ కిరణ్ వచ్చి ఇక్కడ ఈ ఫాగర్ సిస్టమ్ అనేది ఫిట్టింగ్ చేయడం జరిగింది. మరి ఫిట్టింగ్ చేయడానికి ఎంత టైం పట్టింది? హాఫ్ అన్ అవర్. ఇక్కడ 10 20 చేయించుకున్నా అన్నాడు. అంతకన్నా ఎక్కువ అవసరం లేదా? పడతాయి. ఒక ప్రెషర్ పంపు మన మోటార్ ప్రెషర్ బట్టి ఒక 5-10 వరకు ఎక్స్ట్రా పడుతుంది. పైప్ ఉంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు. పైపు కానీ ఇది సరిపోతుంది. ఇది సరిపోతే నీకు ఎక్స్ట్రా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. అది కుళ్ళ ఇస్తాం, అది తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి మీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ నుంచి ఈ ఫిట్టింగ్ చార్జెస్ ఇవన్నీ సపరేట్ తీసుకుంటారా ఏమన్నా? మొత్తం అన్ననే కానీ అంటే దూర ప్రాంతాలకు కూడా వెళ్తారా లేదా దగ్గర? దూర ప్రాంతాల కంటే చాలా లాంగ్ ఉంటే వెళ్ళాము. ఆహా, దగ్గర ఒక 30 కిలోమీటర్ లోపల ఎక్కడన్నా. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీరు ఫిట్టింగ్ చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఆ మిషన్ నుంచి మొదలు పెడితే అక్కడ రైతు నుంచి మొదలు పెడితే ఇక్కడ సెటప్ చేసి మళ్ళీ మీరు లింకప్ చేసుకొచ్చి ఒక స్క్వేర్ షేప్ లో దాన్ని కలిపేసారు. ఎందుకు ఆ విధంగా చేసారు? అట్లా 100% పెట్టాలి. ఎందుకంటే ప్రెషర్ మంచిగా వస్తుంది. ఆహా, వాటర్ మొత్తం ఆ పైపులనే తిరుగుతాయి కాబట్టి ప్రెషర్ మంచిగా వస్తుంది. అవును, ప్రెషర్ కూడా ఇప్పుడు బాగా అనిపిస్తుంది చూడడానికి కూడా. పైన పెడితే ఏమైతే ప్రెషర్ ఎక్కువ రాదు. ఇట్లా మొత్తం రౌండ్ పెట్టేస్తే ప్రెషర్ మంచిగా వస్తుంది. మీ దగ్గర ఇంకా ఇదే కాకుండా ఇంకెన్ని రకాలు ఉంటాయి ఫాగర్స్ లో మీ దగ్గర? 10 నుంచి 50 వరకు దొరుకుతాయి. అంటే 100 ఫీట్స్ 100 ఫీట్స్ అట్లా. అంటే ఎంత పెద్ద డైరీ ఫామ్ కైనా మీ దగ్గర ఈ ఫాగర్ సిస్టమ్ అనేది దొరుకుతాయి. స్ప్రింక్లర్ కూడా ఉంటాయి మీ దగ్గర? స్ప్రింక్లర్ ఉంటాయి, ఫాగర్స్ కూడా ఉంటాయి. ఫిట్టింగ్ చేసేటప్పుడు ఒక వాటర్ డబ్బాకు లేదా మనకు ఒక థమ్స్అప్ బాటిల్ డబ్బాకు ఇంకా కట్ చేసి ఆ పైప్ పెట్టి లోపల వేసేసి ఎందుకు ఆ విధంగా? అట్లా పెడితే నీకు చెత్త ఎక్కువ గుంజుకోవడానికి అవకాశం ఉండదు. నువ్వు డైరెక్ట్ పైప్ ఆన్ చేసేసి ఏమైతే చెత్త గుంజుకుంటది. చెత్త ఎక్కువ గుంజుకోకుండా అది ఒక ప్లాన్ ఒకటి. ఓకే, అది మీరు సొంతంగా ఆలోచించిన ప్లాన్. ఇంకొక పాయింట్, మనకు మామూలుగా అయితే ఇప్పుడు 5 నిమిషాలకు 6 నిమిషాలకు టైమర్ సెటప్ ఉంటుంది కదా, అది ఇంకా ముందు కూడా లేదా ఇంకా లాంగ్ కూడా సెట్ చేసుకోవచ్చా? 1 అవర్ నడిచి 5 మినిట్స్ ఆఫ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఓకే, దీన్ని వారంటీ గ్యారంటీ ఏమైనా ఉంటాయా? ఉంటుంది. పంపు ఉంటుంది, కింద అది టైమర్ ఉంటుంది. వారంటీ గ్యారంటీ ఉంటుంది. వారంటీ గ్యారంటీ కూడా ఉంటుంది. విన్నారు కదా మన గురు రాఘవేంద్ర నుంచి వచ్చిన ఉదయ్ కిరణ్ చెప్పిన వివరాలు. తర్వాత మనం రైతుతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద డైరీ ఫామ్లో అనేది ఖచ్చితంగా ఫాగర్ సిస్టమ్ ఉండాలి. పెద్ద డైరీ ఫామ్ అయితే ఫాగర్ సిస్టమ్ పెట్టుకోవచ్చు, ఒకవేళ డబ్బులు ఉంటే వాళ్ళతో స్ప్రింక్లర్స్ కూడా పెట్టుకోవచ్చు అనేది మనకు తెలియజేయడం జరిగింది. అయితే పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్లో ఇస్తే మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎండాకాలంలో ఖచ్చితంగా ఫాగర్ సిస్టమ్ అవసరమే అనేది నా ఉద్దేశం, ముఖ్యంగా ఆవులకు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే బ్రదర్. నమస్తే.